హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హనీ భవ్య ఛానల్. ఈరోజు అయితే కాకరకాయ ఫ్రైతో మీ ముందుకైతే వచ్చేసానండి. కాకరకాయ ఫ్రై చూడండి. ఇదైతే ఫస్ట్ బాగానే పెట్టుకుని కొంచెం పోపు సరుకులు తీసుకోవాలండి. ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర మూడు తీసుకుని కొంచెం బాగా మగ్గనివ్వాలండి. ముందుగా తీసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, దాంట్లో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకుని కొంచెం దగ్గరికి బాగా మగ్గనివ్వాలి. చూసారా, కొంచెం డీప్ ఫ్రై అయ్యే వరకు మగ్గనివ్వాలండి లో ఫ్లేమ్లో. కాకరకాయలు ఫస్ట్ కూడా చేదు పోవాలంటే వాటర్లో సాల్ట్ వేసుకుని బాగా కడగాలండి. ముక్కలు కట్ చేసేసుకున్న తర్వాత వాటర్లో సాల్ట్ వేసుకుని బాగా కడిగిన ముక్కల్ని పక్కన పెట్టుకుని తర్వాత పోపులు మగ్గిన తర్వాత కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలండి. చూడండి బాగా మగ్గుతున్నాయి కదా, డీప్ ఫ్రై అయ్యే వరకు అలా మగ్గుతూ ఉంటాయండి. చూడండి కొంచెం స్లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి, ఎందుకంటే కాకరకాయ చేదు పోవాలి కదా, కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత నెక్స్ట్ వన్ మనం ఫస్ట్ మిక్సీ జార్ అయితే పట్టుకోవాలండి. కొద్దిగా కొంచెం గుల్లశనగపప్పు, వేరుశనగ గుడ్లు, ఎండుమిర్చిని తీసుకొని కొద్దిగా లైట్గా దోరగా ఏగనివ్వాలండి. అంటే ఆయిల్ ఏం లేకుండా ఉత్తి కళాయిలో కొంచెం దోరగా ఏగనివ్వాలి. కొంచెం బాగా వేగిన తర్వాత వేరుశనగ గుడ్లకి పొట్టు తీసేసేయాలి. పొట్టు ఉంటే కొంచెం చేదు అనిపిస్తుంది, పొట్టు తీస్తే మంచి కమ్మదనంగా ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుందండి. చూడండి కొంచెం బాగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు కొద్దిగా మగ్గనివ్వాలి. కొంచెం వేగేసిన తర్వాత వేరుశనగ గుడ్లను కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకుంటే పొట్టు తీయచ్చు కదండి, అందుకని చల్లారిన తర్వాత పొట్టు బాగా వస్తుంది. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, స్కిప్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఏమేమి వేస్తున్నా మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే కాకరకాయ చేదు రాకుండా ఉండాలంటే ఈ టిప్లు అయితే పాటించండి. చూడండి ఫ్రెండ్స్, తర్వాత గుల్లశనగపప్పు, ఎండుమిర్చి వేసాను. ఇవి కొంచెం దోరగా కూడా వేగనివ్వాలి. చూడండి బాగా కొంచెం దోరగా వేగనివ్వాలి. కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు కొంచెం వేగనిస్తే పచ్చివాసన అనేది ఉండదండి మెయిన్. ఎందుకంటే గుల్లశనగపప్పు డైరెక్ట్ పట్టేస్తే పచ్చివాసన వస్తుంది కదా, అది లేకుండా ఉంటుంది. ఇప్పుడు వేరుశనగ గుడ్లు పొట్టు తీసేసేయాలి. అదిగో చూడండి, పొట్టు తీసేసి పొట్టు కొంచెం తీసేసి వేరుశనగ గుడ్లు, గుల్లశనగపప్పు, ఎండుమిర్చి మూడు కలిపి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టడం వల్ల ఈ పొడి మంచి కమ్మదనంగా వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నా బాగుంటుందండి, ఉత్తి పొడి అయినా. చూడండి మూడు కలిసి మిక్సీ పట్టేసేయాలి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయాలి. చూడండి కొద్దిగా చల్లారనిచ్చాను, చల్లారిన తర్వాత మిక్సీ పడుతున్నాను. అంటే బాగా పొడిలా కాకుండా కొంచెం కచ్చాబచ్చా, బాగా పొడి అయితే పేస్ట్ అయిపోద్ది, అలా కాకుండా కచ్చాబచ్చాగా వేసుకోవాలి. కచ్చాబచ్చా వేసుకున్న తర్వాత చూడండి బాగా దగ్గరగా అయితే వచ్చేస్తున్నాయి, బ్రౌన్ కలర్ షేడ్ కూడా వచ్చేస్తున్నాయి. డీప్ ఫ్రై అయిపోయిందండి కాకరకాయ ఫ్రై. చూడండి దగ్గరికి వచ్చేసింది, ఆయిల్లో మగ్గడం వల్ల బాగా మగ్గింది కదా. ఇంతలో మనం పక్కన మిక్సీలో పొడి పెట్టేసుకున్నాం కదా, ఆ పొడిని కొంచెం పైన చల్లుకోవాలండి. చూడండి కొద్దిగా లైట్గా నేను కారం వేసుకుంటున్నాను, కారం కోసం లైట్గా ఎండుమిర్చి తక్కువ వేసాను కదా, లైట్గా కొద్దిగా కారం తీసుకుంటున్నాను. కొద్దిగా కారం తీసుకొని చల్లుతున్నాను చూడండి పైన. అది కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా కలుపుకోవాలి. కొంచెం మగ్గి వరకు ఒక 5 మినిట్స్ కొంచెం మగ్గితే కారం వాసన రాకుండా ఉంటుంది. చూడండి బాగా మగ్గిపోయింది కదా. మగ్గిన తర్వాత పక్కన పెట్టుకున్నాం కదా ఆల్రెడీ పొడి చేసుకుని మిక్సీ జార్లో, ఆ పొడిని కూడా వేసుకోవాలండి. చూడండి ఆ పొడిని కూడా వేసుకునేసరికి ఫ్రై చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇది ఉత్తుని కూడా స్పూన్ వేసుకుని ప్లేట్ సాసర్లు వేసుకుని కూడా మనం తినచ్చు. అంటే రైస్లోకి కాకుండా మామూలుగా ఇది కూడా తినేయచ్చండి. వీక్లీ వన్స్ అంటే కంపల్సరీ కాకరకాయ తినాలి, హెల్త్ ఇష్యూస్ ఏవి రాకుండా ఉంటాయి. చిన్నపిల్లలైనా పెద్దవారైనా కాకరకాయ ఇష్టంగా తినేలా చేసుకుంటే. చూడండి బాగా కొంచెం దగ్గరికి మగ్గిపోతుంది కదా, కొంచెం పచ్చివాసన రాకుండా ఫ్రైకి బాగా పట్టనివ్వాలండి. కొద్దిసేపు 5 మినిట్స్ అయిపోయింది అంటే చూడండి ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ అయిందా. ఈ కర్రీ మీకు ఎలా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ బాగా మగ్గిపోతుంది కదా ఇంకా.